వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీస్ సర్కిల్ పరిధిలోని హోంగార్డులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. నంద్యాల హోంగార్డ్స్ విభాగం హెచ్సి రవీంద్ర ఆధ్వర్యంలో దేహదారుడియా శిక్షణ ఇచ్చారు. శారీరక దృఢత్వం పెంపొందించే వ్యాయామాలు నిర్వహించారు. విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందించేందుకు తరచూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని అధికారులు తెలిపారు. వెల్దుర్తి మండలంలోని నాగులవాగు వంక ప్రాంతంలో ఉపాధి హామీ పండ్ల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కార్మికులను ఎంతో ఉపయోగకరమని, ప్రభుత్వం కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. నరసింగపేట మండలం కరగం పంచాయతీ నరసింగపల్లి వెళ్లే దారిలో ఉన్న ఎంకు చెరువు పూడికలు తీయకపోవడంతో మైదానాన్ని తలపిస్తోంది. గతంలో 50 ఎకరాలకు ఆయకట్టుగా ఉన్న ఈ చెరువు పూడికలు తీయకపోవడం వల్ల తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఉపాధి పనుల ద్వారానైనా చెరువును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుకు పూర్వ వైభవం వస్తే పంటలు పండే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యల్లో ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ప్రయాణంలో ఇంధనాన్ని ఆదా చేసే మార్పులు చేసుకోవాలని కోరారు. తనకు పట్టణంలో కారుకు బదులుగా స్కూటర్పై తిరిగేలా ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో కొండూరు మండలం కుంటముక్కల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీస ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. భూ సమస్యలు, ఆక్వా రైతుల సమస్యలు వంటి వివిధ సమస్యలు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రతి సోమవారం నిర్వహించి పీజీఆర్ఎస్ లో సమాచార లోపం కనిపిస్తుందని తెలుస్తోంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు తాడేపల్లిగూడెం టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ గౌడ్ తరచూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షులపైన, నాయకులు, కార్యకర్తలపై వ్యక్తిగతంగా విమర్శిస్తూ దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభమై కానున్న ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన వంశధార కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నరసన్నపేట మండలంలో పలు వంశధార కాలువలు పూడికతో నిండిపోయాయని, గుర్రపుడెక్క పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నీటి లభ్యత లేకపోతే ఖరీఫ్ పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లి రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. తాము పంట నిల్వ చేసుకున్న గోడన్పై టీడీపీ శ్రేణులు దాడి చేసి రాడ్లతో తాళాలు పగలగొట్టి అరాచకం సృష్టించారని, అడ్డుకున్న తమపై దౌర్జన్యం చేశారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతో 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుండాల మామిళ్లపల్లిలో విధ్వంసం సృష్టించిన విషయాన్ని రైతులు ఫోటోలు, వీడియోలు జగన్కు చూపించారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. గత 50 రోజులకు గాను 3,24,82,615 నగదు సమకూరిందని ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. దీంతో పాటు 73 గ్రాముల బంగారం, 1.544 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు భక్తులు కానుకలుగా సమర్పించారు. విజయనగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం వద్ద నిర్వహిస్తున్న ఉచిత కరాటే శిక్షణలో నగర కమిషనర్ ఎస్ జనార్దన్ రావు హాజరై పరిశీలించారు. పిల్లలు చదువుతో పాటు కరాటే, బాక్సింగ్ ఆటలు వంటి వాటిపై దృష్టి సారించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.